ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. సోలపాని కలం పేరుతో రచనలు చేసింది ఎవరి క్రింది వానిలో? భోనం నాగభూషణం చేశారు. సోలపాని కలం పేరుతో రచనలు చేసింది ఎవరంటే భోనం నాగభూషణం. తర్వాత ప్రశ్న. గజల్లో చరణాన్ని ఇలా అంటారు? మక్తా అంటారు. గజల్లో చరణాన్ని మక్తా అంటారు. తర్వాత ప్రశ్న. 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసింది ఎవరి క్రింది వానిలో? సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసింది ఎవరి క్రింది వానిలో? సరోజిని నాయుడు రాశారు. తర్వాత ప్రశ్న. మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం క్రింది వానిలో? మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం మాతృభాషపై మమకారం కలిగి ఉండాలని. తర్వాత ప్రశ్న. గగనంకి పర్యాయ పదాలు ఏమిటి? గగనం పదానికి పర్యాయ పదాలు దివి, నభం. తర్వాత ప్రశ్న. కోటరము పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? కోటరము పదానికి అర్థం త్వర. కోటరం పదానికి అర్థం ఏంటంటే త్వర. తర్వాత ప్రశ్న. ఉత్తరీయం పదానికి వికృతి పదం ఏమిటి? ఉత్తరీయం పదానికి వికృతి పదం ఉత్తరగం. తర్వాత ప్రశ్న. నగరము పదానికి వ్యుత్పత్త్యార్థం ఏమిటి క్రింది వానిలో? నగరం పదానికి కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. తర్వాత ప్రశ్న. వర్తమాన కాల అసమాప క్రియ క్రింది వానిలో? శత్రార్థకం. వర్తమాన కాల అసమాప క్రియ ఏదంటే శత్రార్థకం. తర్వాత ప్రశ్న. సాధారణంగా సామీప్య విశేష సంబంధాన్ని అంతటా వ్యాపించడానికి గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి ఏమిటి క్రింది వానిలో? సప్తమి విభక్తిని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న. క్షేత్రం అనే పదానికి నానార్థాలు క్రింది వానిలో? క్షేత్రం అనే పదానికి నానార్థాలు శరీరము, పొలము, చోటు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో నిత్య ఏకవచనం. నిత్య ఏకవచనం ఇనుము అనేది నిత్య ఏకవచనం. తర్వాత ప్రశ్న. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారం. ఇది విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు వృత్యానుప్రాస అలంకారం. తర్వాత ప్రశ్న. లగనమునికి మరొక పేరు ఏమిటి? లగముకు మరొక పేరు వగనం. తర్వాత ప్రశ్న. పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచమగుట ఈ సమాస లక్షణం. ద్విగు సమాసం యొక్క లక్షణం ఇది. తర్వాత ప్రశ్న. గొప్పవాడు కదా ఈ పదంలోని సంధి ఏమిటి? గసడ దవాదేశ సంధి. గొప్పవాడు కదా ఈ పదంలో సంధి ఏంటంటే గసడ దవాదేశ సంధి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి. యమున అందెల రవలి లయాత్మకం. యా, లా, రా, వాలు అంతస్థాలు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో చంపకమాల పద్యపాదాన్ని గుర్తించండి. ఉదయధర ధరంబు పైనుండి హుటాహుటి నేగు దెంచునో ఇది చంపకమాల పద్యపాదం. తర్వాత ప్రశ్న. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగడాన్ని ఇలా అంటారు? బహుళము అంటారు. తర్వాత ప్రశ్న. గోపి చేత మొక్క నాటబడింది ఈ వాక్యం ఏ రకమైన వాక్యం? కర్మణీ వాక్యం. ఇది గోపి చేత మొక్క నాటబడింది అనేది కర్మణీ వాక్యం. మెథడాలజీ. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాషని వ్యాఖ్యానించింది ఎవరి క్రింది వానిలో?
స్టట్వర్ట్ వ్యాఖ్యానించారు. తర్వాత ప్రశ్న, ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనస్సు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడం. క్షుణ్ణ పఠనం అది. తర్వాత ప్రశ్న, వ్యాసరచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసే రాష్ట్ర పద్ధతి. వ్యాసరచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసి రాసే పద్ధతిని ఏమంటారు? ఉద్యమ పద్ధతి అంటారు. తర్వాత ప్రశ్న, పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనుకబడితే అది ఏమవుతుంది? తిరోగమన వాజ్మయ నమితి అంటారు. తిరోగమన వాజ్మయ నమితి అంటారు. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనుకబడితే. తర్వాత ప్రశ్న, పదజాల అభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలు తయారు చేయడం అనేది. పదక్రీడ. తర్వాత ప్రశ్న, విద్యా ప్రణాళిక ప్రయోజనాలు గుర్తించండి క్రింది వానిలో. విద్యా ప్రణాళిక ప్రయోజనాలు. లక్ష్యాత్మక విద్యను అందించడం సులభము, అదేవిధంగా అభ్యాసన ఫలితాలు నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చును. ఈ 2 కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, ఒకనాడు చంద్రుడు శివుణ్ణి ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. పాలనేత్రుడికి కోపం వచ్చింది. 3వ కన్ను తెరిచాడు. ప్రజ్వరిల్లిన జ్యోతికి సచీపతి బూడిదయ్యాడు. శుక్రుని భస్మం చేయగా మరికొంత నేత్రాగ్ని మిగిలింది. దానిని గరళకంఠుడు 3 భాగాలుగా చేశాడు. చంద్రశేఖరుడు ఒక భాగాన్ని సింధు నది కడుపులో, మరో భాగాన్ని గంగానది గర్భంలో, ఇంకొక భాగాన్ని లవణసాగరం అడుగు భాగాన దాచిపెట్టాడు. పై గద్యాన్ని అనుసరించి శివుడు పదానికి సమానార్థక పదాలు ఏమిటి? పై గద్యాన్ని అనుసరించి శివుడు పదానికి సమానార్థక పదాలు ఏమిటి? పాలనేత్రుడు, గరళకంఠుడు. ఇది సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తన ప్రాప్త్యం మర్చిపోడు, తన లక్ష్యం మార్చుకోడు, తన దృక్పథం మళ్లించుకోడు, తన ప్రణాళికను చింపేసుకోడు, తన సాధన విరమించుకోడు, తన దీక్ష విడిచిపెట్టుకోడు, తన ఏకాగ్రత చెరుపుకోడు. ఎందుకు నిద్రాహారాలు కరువైపోని, ప్రాణభయమే తటస్థించని, అడుగు మాత్రం ముందుకే వేస్తాడు. పై గద్యంలో ఎదురుపడు అనే పదానికి సమానార్థక పదం ఏమిటి? పై గద్యంలో ఎదురుపడు అనే పదానికి సమానార్థక పదం తటస్థించు అని అర్థం. ఈ సైకాలజీ ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.